వెల్కమ్ బ్యాక్. అసలేంటి యూనిఫామ్ సివిల్ కోడ్? అసలెవరి ముస్లిం పర్సనల్ లా బోర్డ్? ఎందుకు ట్రిపుల్ తలాక్? మూడు ముళ్ల బంధాన్ని మూడు ముక్కల్లో తుంచేసేలా చట్టం చేయడం ఎంతవరకు వాస్తవం? ట్రిపుల్ తలాక్ నిజంగానే ఉందా? ఉంటే దాన్ని అమలు చేయాల్సిన విధానం ఏంటి? అది అమలవుతున్న తీరేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వివాదాస్పద అంశాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా? యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం వల్ల అన్యాయమైపోతున్న ముస్లిం అబలలకు న్యాయం దొరుకుతుందా? ఆసేతు హిమాచలం, 29 రాష్ట్రాలు, వేలాది భాషలు, వందల ఆచారాలు, పదుల సంఖ్యలో మతాలు, కానీ ఒకటే దేశం. భిన్నత్వంలో ఏకత్వానికి శతాబ్దాల నాటి ప్రతీక భారతదేశం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, ఇలా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు, ఆచారాలకు ఆలవాలమీ భరతభూమి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించే రాజ్యాంగం సిద్ధం చేసే క్రమంలో దేశవ్యాప్తంగా పౌరులకు సమాన హక్కుల్ని కల్పించిన కేంద్రం అదే సమయంలో వ్యక్తుల మత సంప్రదాయాలకు కూడా సమాన విలువనిచ్చింది. ఆ క్రమంలోనే మన దేశంలో ఎవరికి మతాచారాలు వారికి వేర్వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగా రాజ్యాంగం వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఉదాహరణకు కత్తి, ఖడ్గం వంటి మారణాయుధాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. కానీ సిక్కులకు మాత్రం వీటి నుంచి వెసులుబాటివి కలిగి ఉండటం వారి మతాచారం కాబట్టి ఈ యొక్క బహుభార్యత్వాన్ని, ఈ యొక్క తలక్ అనే అనాగరికపు అలవాటును తీసేవాలని నాగరికంలో ఉండే ప్రపంచ దేశాలు అంతా ముస్లిం దేశాల్లోనే కూడా మార్చేస్తున్నారు. చాలా ముస్లిం దేశాల్లో కూడా తలక్ అని అనడానికి వీల్లేదు ఇప్పుడు. అట్లాంటిది ఇండియాలో దీన్ని ఉంచాలని కోరడం, దీన్ని ముస్లింలు సపోర్ట్ చేయడం కూడా అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఒక భాగం, కామన్ సిటిజన్షిప్ ఉంది, ఒకటే సిటిజన్షిప్ ఉండి అందరికీ ఉండే హక్కులు వాళ్లకు ఉండాలి. కాబట్టి ముస్లిం ఉమెన్కి కానీ ముస్లిం మెన్ కానీ ఇతర ఇండియన్స్కి ఉండే హక్కులు లేకుండా ఉండడం, బాధ్యత లేకుండా ఉండడం సర్వం కాదు. అందుకని ఈ ముస్లిం సివిల్ కోడ్, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ముస్లిం లాలో ఉండేటటువంటి డిఫెక్ట్ని తీసేయడం చాలా అవసరం. ఇదే క్రమంలో ముస్లిం సంప్రదాయాలను పరిరక్షించడానికి, షరియత్ లాను అనువర్తించడానికి ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ 1973 ఆధారంగా ఏర్పాటైన ప్రైవేట్ సంస్థే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. ఇది ఇస్లామియా న్యాయశాస్త్రం ప్రకారం ముస్లిం వైయక్తిక వ్యవహారాల అమలుకు కృషి చేస్తుంది. ఇది ప్రభుత్వాలకు, సాధారణ ముస్లింలకు దిశానిర్దేశం చేసే సంస్థ. ఈ వర్కింగ్ కమిటీలో 41 మంది ఉలేమాలుంటారు. అయితే ఇస్లాం ప్రకారం చెప్పిన మతాచారాలను పరిరక్షించడం వీరి బాధ్యత. ఇందుకోసం తమ ఆచారాల ప్రకారం వివాహ వ్యవస్థలో ఉన్న నిఖామియా, తలాక్ వ్యవస్థలను పరిరక్షిస్తూ వస్తున్నారు. వాస్తవానికి షరియత్ చట్టాల ప్రకారం ఒక భర్త తన భార్యకు వెంటనే 3 సార్లు తలాక్ అని చెప్పేసి విడాకులు ఇవ్వడం కుదరదు. ఇస్లామియా ప్రకారం దానికో పద్ధతి ఉంది. ముందుగా తనకు పెళ్లి చేసిన పెద్దల దగ్గరకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్లి అందరి ముందు ఒకసారి తలాక్ అని చెప్పాలి. అప్పుడు వారి విడాకుల కారణాలు తెలుసుకుని సదరు మత పెద్దలు వారిద్దరూ కలిసి జీవించడానికి మరో అవకాశం ఇస్తారు. నెల తర్వాత మళ్లీ ఈ అందరి సమక్షంలో సదరు భర్త తన నిర్ణయం మార్చుకోకపోతే రెండోసారి తలాక్ అని చెబుతాడు. అయినా సరే వాళ్ళిద్దరినీ విడగొట్టకుండా మూడోసారి అవకాశం ఇస్తుంది పర్సనల్ లా. ఇలా మరో నెల తర్వాత మళ్లీ ఇదే పంచాయతీ పెట్టి ఆపై కూడా సదరు భర్త విడాకులే కోరుకుంటే అప్పుడు మూడోసారి తలాక్ అని చెప్తే అప్పుడు ముస్లిం మత పెద్దలు వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తారు. ఇలా 3 సార్లు తలాక్ చెబితేనే ఆ విడాకుల్ని ఇస్లామియా అంగీకరిస్తుంది తప్ప ఇలా బుద్ధి పుట్టినప్పుడు ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పినా, ఫోన్లు మెసేజ్ల్లో తలాక్ అని చెప్పినా అది విడాకులుగా షరియత్లా అంగీకరించదు. కానీ ఈ విషయం తెలియక చాలా మంది తలాక్ అంశాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇది వేలాది మంది ముస్లిం మహిళల జీవితాలతో ఆడుకుంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాత బస్తీ, కరీంనగర్, కడప వంటి జిల్లాల్లో ఈ విధానం ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాల్లో చీకట్లు నింపింది. ఇదే ముస్లిం మహిళల్లో వ్యతిరేకతకు కారణమైంది. కేవలం తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విషయంలో, విడాకుల విషయంలో మాత్రమే అమలు చేస్తున్న షరియా చట్టాలు అత్యాచారం, దొంగతనం వంటి అన్ని అంశాల్లోనూ పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నాయి ముస్లిం మహిళా సంఘాలు. जहाँ तक जो है मुस्लिम गुरुओं का सवाल है, तमाम उलमा को बैठना चाहिए और इस मसले का कोई एक कंक्रीट हल निकालना चाहिए. इसका प्रॉब्लम का सलूशन होना चाहिए और वो सलूशन ढूंढने के लिए उलमा है, क्योंकि हम मुस्लिम पर्सनल लॉ बोर्ड से यही रिक्वेस्ट करते चले आ रहे हैं कि भाई
कुरान की रोशनी में तलाक में जो वो है एग्जिस्टिंग जो आजकल सिनेरियो है उसमें अकॉर्डिंग टू कुरान लाया जाए और उसी प्रोसीजर को फॉलो किया जाए जो कुरान में दर्ज है। ఖురాన్ ప్రకారం ఏకపక్షంగా తలాక్ చెప్పే విధానం లేదు. నిర్ధారిత తీరులోనే ఆ ప్రక్రియ పూర్తి కావాలి. కానీ ముస్లిం పర్సనల్ లా బోర్డులో నిబంధనలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఏ కారణం వల్లైనా భర్త 3 సార్లు తలాక్ చెప్పగానే వివాహ బంధం విచ్ఛిన్నమైపోతుందని పర్సనల్ లాలో నిబంధనలు చెబుతున్నాయి. ఆచరణలో లోపాలు, స్వార్థపరుల వైఖరి వల్ల ఖురాన్లో ఉన్న అంశాలు దుర్వినియోగం అవుతున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఒక్క అంశాన్ని మార్చడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయడం పరిష్కారం కాదని, ఒక మతాచారాలపై ఒత్తిడి చేసి మార్పులు తీసుకురావడం కూడా రాజ్యాంగ విరుద్ధమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. This thing, put it in parliament and then the law be made, because now you're talking of amending the constitution. Yesterday Mr. Arun Jaitley, who is the finance minister, when asked about Hindu United Family, he stopped himself and did not answer. He said, no, that's a different issue. How can that be a different issue? When you're trying to get one law, one nation, as a Muslim, my laws would be same as my Hindu brother, his laws will also be the same as mine, except for religious practices. Everything else would be covered by the one law, one nation. So if the government is serious, let them come with a draft. They can prepare a draft and put it in the public domain. Then we will know what is their ideas, we will do it. But when there is an ongoing case being heard by a bench of the Supreme Court, at that time to take questions and put it before the Supreme Court is trying to make up the mind of the Supreme Court in one particular angle, which I personally feel is not right. ఇలా ఎవరి అభిప్రాయాలు వారికున్నా ఒక్క ట్రిపుల్ తలాక్ అన్న అంశం మాత్రం వేలాది మంది ముస్లిం మహిళల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. భర్త విడాకులిచ్చేశాక కనీసం భరణం కూడా రాక, ఆర్థిక భరోసా లేక, పిల్లల్ని పోషించలేక, సమాజాన్ని ప్రశ్నించలేక, తమ గుండెల్లోని అంతులేని బాధను దిగమింగుకొని బతుకీడుస్తున్న ముస్లిం అభాగినులకు లెక్కే లేదు. రాజ్యాంగం, చట్టాలు, మతాచారాలు అన్నీ వ్యక్తి క్షేమం కోరాల్సినవే తప్ప వారి జీవితాల్లో కన్నీళ్లు నింపకూడదు. దేశవ్యాప్తంగా ఒకే చట్టం అమలు చేయడం వారికి అంగీకారం కాకపోతే ఈ అబలల జీవితాల్లో వెలుగులు నింపేలా మరో పరిష్కారాన్ని సూచించి దాని అమల్లో భాగస్వాములు కావచ్చు. ఇప్పటికే పోలాండ్, నార్వే, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా, యూకే, కెనడా, చైనా, రష్యా వంటి దేశాలన్నింటిలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ మన దేశంలో మాత్రం 70 ఏళ్లుగా దీనికి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అసాధ్యం మాత్రం కాదు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్, లా కమిషన్, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యం కాదు.